హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా 2026 ఐపీఎల్ యాక్షన్లో అత్యధికంగా దాదాపుగా 64 కోట్లతో ఐపీఎల్ యాక్షన్లో పాల్గొన్నటువంటి కలకత్తా నైట్ రైడర్స్ టీం ఏకంగా 13 మంది ప్లేయర్స్ని దక్కించుకున్నది. వీరిలో 5 మంది విదేశీ ఆటగాళ్లు కాగా మిగతా వారు మన స్వదేశీ ఆటగాళ్లు. అయితే ప్రధానంగా ఈ ఐపీఎల్ యాక్షన్లో కలకత్తా నైట్ రైడర్స్ టీం దక్కించుకున్నటువంటి ఆటగాళ్లను ఒకసారి గమనిస్తే వారిలో మొదటి ఆటగాడు క్యామరన్ గ్రీన్. ఇతడు ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం తరపున 3 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి పేస్ ఆల్రౌండర్. అంతేకాకుండా ప్రస్తుత తరంలో అత్యుత్తమ బ్యాటింగ్ హిట్టర్లలో ఇతడు కూడా ఒకడు. అందువల్ల క్యామరన్ గ్రీన్ను కలకత్తా నైట్ రైడర్స్ టీం ఏకంగా 24,40,00,000కు దక్కించుకున్నది. ఇక రెండవ ఆటగాడు మహేష్ పతిరానా. శ్రీలంకకు చెందినటువంటి ఈ పేస్ బౌలర్ గతంలో శ్రీలంకతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీంకు కూడా ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. ప్రధానంగా నాణ్యమైన పేస్ వేయడంలో మరియు యార్కర్లు వేయడంలో ఇతడిది అందవేసిన చెయ్యి. ప్రధానంగా డెత్ ఓవర్లలో పరుగులు కంట్రోల్ చేయడంలో ఇతడు ప్రధానంగా తనకు తాను ఇప్పటికే నిరూపించుకున్నాడు. అందుమూలంగా ఇతడి కోసం కలకత్తా నైట్ రైడర్స్ టీం ఏకంగా 18 కోట్లు వెచ్చించి మరీ దక్కించుకున్నది. ఇక మూడవ ఆటగాడు బంగ్లాదేశ్కు చెందినటువంటి ముస్తాఫిజుర్ రెహమాన్. గతంలో ఇతడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు రాజస్థాన్ రాయల్స్కు చాలా గొప్ప ప్రదర్శన చేశాడు. ప్రధానంగా ఇతడు డెత్ ఓవర్లలో యార్కర్లు చాలా గొప్పగా వేయగలడు. అంతేకాకుండా రన్స్ని కంట్రోల్ చేయడంలో కూడా ఇతడు చాలా గొప్పగా ఉపయోగపడతాడు. అందుమూలంగా ఇతడిని కలకత్తా నైట్ రైడర్స్ టీం 9,25,00,000కు దక్కించుకున్నది. ఇక మూడవ ఆటగాడు న్యూజిలాండ్కు చెందినటువంటి ఫిన్ అలెన్. ప్రస్తుత తరంలో T20 క్రికెట్లో అద్భుతమైన భారీ హిట్టింగ్ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లలో ఇతడు కూడా ఒకడు. ఇతడు ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్ తరపున T20లో విశేషంగా రాణిస్తున్నాడు. అందువల్ల ఇతడిని కలకత్తా నైట్ రైడర్స్ టీం కేవలం 2 కోట్లు వెచ్చించే చాలా తక్కువ రేటుకే కొన్నది. ప్రధానంగా గతంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు మన టీమిండియా పిచ్లలో గొప్పగా బ్యాటింగ్ నమోదు చేయలేదన్న కారణంతో న్యూజిలాండ్ ఆటగాళ్లపై మిగతా ఫ్రాంచైజీలు దృష్టి పెట్టలేదు. అందుమూలంగా ఇతడు 2 కోట్లకే వీళ్లకు దక్కడం జరిగింది. ఇక ఐదవ ఆటగాడు టిమ్ సెఫెర్ట్. న్యూజిలాండ్కు చెందినటువంటి ఈ వికెట్ కీపర్ కూడా గతంలో కలకత్తా నైట్ రైడర్స్ టీం తరపున ఆడిన ఆటగాడే. ఇతడిని కూడా కలకత్తా నైట్ రైడర్స్ టీం 1,75,00,000కే చాలా తక్కువ మొత్తానికే దక్కించుకున్నది. ఇక ఇతడు ఫామ్లో ఉంటే మాత్రం కలకత్తా నైట్ రైడర్స్కు తిరుగుండదనే చెప్పాలి. ప్రధానంగా ఇతడు తుది జట్టులో ఆడడం మాత్రం కాస్త అనుమానమనే చెప్పాలి. ఇతడిని బ్యాకప్గా మాత్రమే కొనసాగించే అవకాశాలు చాలా ఎక్కువే. ఇక ఇతడు గతంలో న్యూజిలాండ్ టీం తరపున కూడా గొప్ప ఇన్నింగ్స్లే ఆడాడు. ఇక మరో ఆటగాడు రచిన్ రవీంద్ర. ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున 3 ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి స్పిన్ ఆల్రౌండర్. అయితే గత సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ తరపున కాస్త స్లో బ్యాటింగ్ మరియు కాస్త తడబడడం వల్ల ఇతడిని ఈ సంవత్సరం వేలంలో వదిలివేశారు. అందువల్ల ఇతడిని కేకేఆర్ టీం తక్కువగా 2 కోట్లకే దక్కించుకున్నది. మరి రానున్న ఐపీఎల్లో ఇతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రధానంగా ఇతడు ఈ మధ్య కాలంలో న్యూజిలాండ్కు ఓపెనింగ్ స్థానంలో గొప్పగానే బ్యాటింగ్ నమోదు చేస్తున్నాడు. ఇక మరో ఆటగాడు రాహుల్ త్రిపాఠి. ఇతడు గతంలో కేకేఆర్ సన్ రైజర్స్ తరపున గొప్పగానే ఆడిన ఈ మధ్య కాలంలో మాత్రం ఫామ్ నేమ్తో సతమతమవుతున్నాడు. అందువల్ల ఇతడి కోసం ఏం ఫ్రాంచైజీ కూడా ప్రయత్నించకపోవడం వల్ల ఇతడి కేకేఆర్ టీం కేవలం 75,00,000కే కొన్నది. మరి వీళ్ళతో పాటు ఆకాశ్ దీప్ కూడా కలకత్తా నైట్ రైడర్స్ టీమే దక్కించుకున్నది. ఇక వీళ్ళంతా రాబోయే ఐపీఎల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టోటల్గా ఈ ఆక్షన్లో మాత్రం కేకేఆర్ టీం మంచి ఆటగాళ్లను కొన్నదనే చెప్పాలి.